వెల్కమ్ టు BCN న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. గాలిగోపురం దగ్గర ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవ కార్యక్రమం. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుంది. రైతుల చుట్టూ సమీక్షా సమావేశం నిర్వహించిన వ్యవసాయ అధికారి ప్రసాద్. చిట్టమూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గణపతి కిషోర్ నాయుడును ఏకగ్రీవం. పార్టీ కార్యాలయంలో సంబరాలు. యోగా మన శరీరానికి మేలు చేయడంతో పాటు ఏకాగ్రత పెరగడం, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చునని, ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను క్రమం తప్పకుండా కొనసాగించాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి ఆలయం గాలిగోపురం దగ్గర ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం కార్యక్రమంలో భాగంగా యోగాంధ్ర 2025 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. అదేవిధంగా మీ యొక్క షోల్డర్ని టచ్ అవ్వాలి, షోల్డర్ని రైస్ చేయకండి. అదేవిధంగా అంటే మీ యొక్క తలని స్ట్రైట్గా నార్మల్ పొజిషన్ పెట్టుకోండి. గాలి వదులుతూ స్లోగా తలని మాత్రం. ఇప్పుడు స్లోగా ఒక 10 సెకండ్స్ చేద్దాం. The best asana, Bhadrasana. Call round 4 butterfly pose. Call round 4 చేద్దాం. కనిపిస్తుందా మీకు? సరే, బటర్ఫ్లై. వెరీ గుడ్. ఓకే, ఫోల్డ్ చేయాలి. తర్వాత ఎడమ కాలు రిలీజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎడమ కాలు, తర్వాత కుడి. కనిపించదు. స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి మనకి. ఇలా వక్రాసన. 1 2 3 4 5. అది అడ్వాన్స్ స్టేజ్. హెడ్ ట్విస్ట్. 1 రిలాక్స్. నెక్స్ట్ బౌల్ పడుకొని మకరాసన. రిలాక్స్. కాలు కూడా చేయి మీద చేయి పెట్టుకోండి. ఎడమ సైడ్, లెఫ్ట్ సైడ్, మళ్ళీ రైట్ కూడా 5 పెట్టి స్లోలీ అప్. ద బెస్ట్ ఆసన భుజంగాసన్. 2 చేపిస్తున్నాం. బ్రీత్ అవుట్ చేస్తూ చిన్ డౌన్ పెట్టాలి. బోత్ లెగ్స్ అప్. స్లోలీ కమ్ డౌన్. 4 5. స్లోలీ. ఎవ్వరు కళ్ళు తెరకండి. శాంతంగా. నెక్స్ట్ ఎడమ వైపు శ్వాస రైట్ హ్యాండ్, ఓన్లీ రైట్ హ్యాండ్ యూస్ చేయాలి. ఈ విధంగా 5 సైక్లింగ్ చేయండి. దీనివల్ల మైగ్రేన్ కానీ హెడ్ ఎక్స్ కానీ ఎటువంటి టెన్షన్స్ ఉండవు. తెరవకండి. నమస్కార ముద్ర. ఓంకార్ చాంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రాల్లో అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమాలు మనం రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా చేసుకుంటున్నాము. యోగాంధ్రలో భాగంగా యోగాని ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క మనిషికి చేరవేసేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికి కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే మన జిల్లాలో సుమారుగా 9 లక్షల మందికి పైగా మనము యోగాలో జనాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, వాళ్ళని ట్రైన్ చేయడం జరిగింది. మరి 2-3 రోజుల్లో రాబోయే
అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున కూడా ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క ఇంట్లో, వాడన, ప్రతి ఒక్క విలేజ్లో, సచివాలయం పరిధిలో, మండల పరిధిలో, నియోజకవర్గ పరిధిలో, జిల్లా స్థాయి పరిధిలో అన్ని చోట్ల కూడా 21వ తారీఖున కూడా చాలా పెద్ద ఎత్తున యోగా టేకప్ చేయబోతున్నాము. దీంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. యోగా మన జీవితంలో ఒక దినచర్యలో భాగంగా ఇది అవ్వాలి. 21వ తారీఖు తర్వాత కూడా ప్రతి ఒక్కరు యోగా కంటిన్యూ చేయాలి. ఈ పాటికి తెలిసి ఉంటుంది యోగా వల్ల ఎంత అంటే మన శరీరానికి ఎంతో మంచిది. ఎందుకంటే మనకి ఒక కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఉంటుంది. మన ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో యోగా కొంచెం ప్రశాంతత తీసుకొస్తుంది. అదే కాకుండా ఎన్నో జబ్బుల్ని కూడా దూరం పెడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా యోగాని మీరు మీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. యోగాంధ్రలో భాగంగా మనం జిల్లాలో చాలా క్యాంపెయిన్స్ చేసాము. అదేవిధంగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా యోగా చేసాం. దాంట్లో మరీ ముఖ్యమైనది మన శ్రీకాళహస్తి స్వామి చెంతన మనం ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఈ యోగా చేసుకుంటున్నాం. చాలా ఆహ్లాదకరంగా ఉంది గుడి కింద చేయటం అనేది. ఇక్కడ కూడా మిగతా వాళ్ళు ఇంకా నిల్చున్న వాళ్ళు కూడా దయచేసి గుడి లోపల, ఇక్కడ గోపురం లోపల కూడా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు వెళ్ళి అక్కడ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దయచేసి ఎవరు కూడా నిల్చోవాల్సిన అవసరం లేదు, అందరికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ చేసినందుకు టెంపుల్ వాళ్ళకి, ఈఓ గారికి, టూరిజం వాళ్ళకి, మరీ ముఖ్యంగా మొత్తం ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్కి, శ్రీకాళహస్తి ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కార్యక్రమం ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు శ్రీ కోల ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. వేదిక మీద పరిగెత్తుండదు రకంగా మరి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే ప్రధానమంత్రిని తీసుకొచ్చి 21వ తేదీ వైజాగ్ నగరంలో ఈ యొక్క యోగా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అధికారులందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దిగ్విజయంగా పెద్ద సంఖ్యలో నిర్వహించాలని కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ఈ యోగా చేసినందుకు వచ్చేందుకు అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఒక మంచి వినూత్నమైన ఆలోచన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మరి ఇది ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో నిలిచిపోబోతున్నారు. దగ్గర 9 లక్షల పైచిలకు యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా వచ్చే 21వ తేదీ పొద్దున 6 గంటలకి మరి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు, తారకరామ స్టేడియం తిరుపతిలో కూడా దగ్గర 10,000 పైచిలకు స్టూడెంట్స్, యంగ్స్టర్స్, వృద్ధులు ఎవరన్నా కావచ్చు అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఒక భాగం అవుదాం. మన ఉరుకులు పరుగుల జీవితంలో ఒక మార్పు రావాలన్నా, మన ఆరోగ్యం బాగుపడాలన్నా, కూటపడాలన్నా మనకి యోగా అనేది చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేసుకున్నా. అంతేకాకుండా కాబట్టి ప్రతి ఒక్కరిని ఒక అరగంట, ఒక గంట సేపు మీకోసం కేటాయించుకోవాలా. మీకోసం మీ లైఫ్లో మీ ఆత్మని, మీ బ్రెయిన్ని ఇద్దరు అనుసంధానం చేసి ఒక ఆనందంగా జీవితంలో గడపాలంటే కంపల్సరీగా ఒక ఈ యోగా అనేది ప్రతి ఒక్క జీవితంలో. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని, సాగులు యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ యంత్ర పరికరాలు, డ్రోన్లు అందిస్తున్నామన్నారు. జిల్లాలోని 1678 చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను రాయితీపై చెక్కులను వ్యవసాయ అధికారి ప్రసాద్ తో కలిసి పంపిణీ చేసి రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు వ్యవసాయ శాఖాధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం రైతులను వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని, సాగులు యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ యంత్ర పరికరాలు, డ్రోన్లు అందిస్తున్నామన్నారు. దాంట్లో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు టెక్నాలజీ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు, మెషిన్ మీద ఎక్కువ. మీరు గమనించినట్లయితే గడిచిన సారి కూడా 2019కి ముందు చాలాసార్లు
ఈ పరికరాలు, వ్యవసాయ పరికరాలు చాలా సందర్భాల్లో ఇచ్చారు. అదేవిధంగా ఈసారి కూడా ఖరీఫ్కు ముందుగానే మన జిల్లాలో సుమారుగా 1678 రైతులకి 6 కోట్ల వ్యయంతో అన్ని నియోజకవర్గాల వారీగా సరి సమానంగా మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవడం, ఏదైతే తీసుకున్నామో ట్రాక్టర్లు కావాలన్నారు, రోటవేటర్లు ఇంకా ఎక్కువ కావాలన్నారు, అదేవిధంగా పవర్ స్ప్రేయర్లు ఇంకా ఎక్కువ కావాలన్నారు, డ్రోన్ కూడా చాలా మంది సంసిద్ధత చూపిస్తున్నారు. ఇట్లాగా అదేవిధంగా ఎంత ఖర్చు తగ్గుతుంది, ఎంత ఆదాయం అవుతుంది మీకు ఈ పరికరాలు వాడటం వల్ల అనేది కూడా మీ నుంచి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది కొన్ని సమస్యలు ఇచ్చిన వాటిలో కొన్ని ఇబ్బందులు చెప్పారు, అవి కూడా ఎట్లా పరిష్కారం చేయాలో కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. కలిసి మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు ఎప్పుడు కూడా వెంటదన్నుగా ఉంటుంది. వ్యవసాయ శాఖకి మరి ముఖ్యంగా రైతులకి వెంటదన్నుగా ఉంటుంది. ఆల్రెడీ అన్నదాత సుఖీభావ పథకం కూడా తొందరలోనే ఇంకా ఈ నెలలోపే చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పున్నారు. దాంట్లో మనం ఈ కేవైసీ అంతా కూడా ప్రక్రియ పూర్తి చేస్తాం. మీరు కూడా మా విన్నపం ఏంటంటే ఇప్పుడు ప్రతి సచివాలయంలో కూడా ఒక క్వాలిఫైడ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు. అంటే అతనికి రైతు కంటే ఎక్కువ తెలుసుంటుందని నేను చెప్పను, కానీ కొత్తగా వాళ్ళు చదువుకొని వచ్చిన వాళ్ళు బాగా అంటే ఈ మధ్య ఏమేమి జరుగుతున్నాయి, దేనికి ఎక్కువగా దిగుబడి అవుతుంది, రాబడి ఎక్కువ ఏదొస్తుంది, మిమ్మల్ని తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి వచ్చేది ఏంటి ఎట్లా అనేది కూడా చెప్తారు. అదేవిధంగా కొంచెం వాళ్ళు ఉన్నటువంటి చాలా సుమారు మన జిల్లాలో 300 పైచిలకు మంది ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ ప్రకారం ఎక్కడ ఈసారి ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ పంటకి తెగులు వస్తుంది, ఏ పంటకి పూత ముందు ఎప్పుడు రాలిపోతుంది, అదేవిధంగా వర్షాలు ఎప్పుడు పడుతున్నాయో కూడా ముందే వాళ్ళకి సమాచారం ఇస్తుంది. దాని తగ్గట్టు మీకు ముందే చెప్పడం జరుగుతుంది. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గణపతి కిషోర్ నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గూడూరు నియోజకవర్గ పరిశీలకులు ఈశ్వరవాక శివకోటారెడ్డి, షేక్ జమీర్ బాషాల ఆధ్వర్యంలో చిట్టమూరు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంస్థాగత ఎన్నికల ఏకగ్రీవంగా పార్టీ మండల అధ్యక్షులుగా గణపతి కిషోర్ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా గుంపర్ల చిన్నారావును ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికైన మండల అధ్యక్షులు కిషోర్ నాయుడు, ప్రధాన కార్యదర్శి గుంపర్ల చిన్నారావును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గణపతి బాబు నాయుడు, గణపతి గోపాల్ నాయుడు, వేదనపర్తి రాజగోపాల్ రెడ్డి, దువ్వూరు మస్తాన్ రెడ్డి, దువ్వూరు భారతమ్మ, రాజేష్ రెడ్డి, షేక్ రషీద్, చెంచయ్య ఆచారి, బషీర్, సురేష్, గిరినాయుడు, కస్తూరయ్య, మునిశేఖర్ రెడ్డి, సునీల్ రెడ్డి, కృష్ణారెడ్డి, పలం సుధా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటి కాదు 1.5 ఇద్దరు పొలమంది అబ్బాయి పొలమంది పట్టు అబ్బాయి రా అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, సునీల్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సునీల్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీ జిందాబాద్, తెలుగుదేశం పార్టీ జిందాబాద్, తెలుగుదేశం పార్టీ జిందాబాద్. ఎన్టీఆర్
కిషోర్ నాయుడు గారు, మండల ఉపాధ్యక్షులుగా రామశెట్టి హర్నాథ్ గారు, మండల ప్రధాన కార్యదర్శిగా గుంపుల చిన్నారావు గారు, కేతిరెడ్డి మోహన్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శులు, మండల కార్యనిర్వాహక కార్యదర్శులు ఆరూరు గిరిబాబు, పల్లం సునీత, మండల కార్యదర్శులు పిచ్చోల్ శ్రీనివాసులు రెడ్డి, అంబటి సుమతి, మాలాపాటి అభిషేక్, సన్నారెడ్డి మనోజ్ రెడ్డి, మండల కోశాధికారి సన్నారెడ్డి మనోజ్ రెడ్డి ఏకగ్రీవంగా దొడ్డే వెంకటరమణ అధ్యక్షులుగాను, ప్రధాన కార్యదర్శిగా గువ్వల సురేష్ ప్రధాన కార్యదర్శిగా గువ్వల సురేష్ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ సార్ కల్లూరు మణి అధ్యక్షులుగాను, ఉపాధ్యక్షులుగా బల్లి ఉదయ్, ప్రధాన కార్యదర్శిగా సబుటూరు హనుమంత్ ఎన్నుకోవడం జరిగింది. నిర్వహించినటువంటి సంస్థాగత ఎన్నికలకు అర్ధనవసరంగా వచ్చేసిన పెద్దలకు నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ఈ సంస్థాగత ఎన్నికలకు వచ్చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చిట్టమూరు మండలంలో ఎవరైతే కష్టపడి పనిచేశారో అనే ఒక విధానానికి నాంది పలికి కనపర్తి కుటుంబంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కష్టపడాలనే ఎదుర్కొనే ఈరోజు కూడా ప్రతి ఒక్కరూ ఏకగ్రీవంగా మండలం మొత్తం అధ్యక్ష పదవికి ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే మేము ముఖ్యంగా అందరినీ కోరుకుంటున్నాం. కొత్తగా కన్వీనర్ నియమించుకోవడానికి మేమందరం ఏకగ్రీవంగా నెక్స్ట్ ఆయన ఉన్నత పదవిని ఆశించేంత వరకు వచ్చేంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేంత వరకు శ్రీ గణపతి కిషోర్ నాయుడు గారిని కొనసాగించినందుకు ప్రతి ఒక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే పదవి వరకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిట్టమూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞత తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నాం. జై జగన్మోహన్, జై జగన్మోహన్, జై జగన్మోహన్. ఈ ఎన్నిక జరిగినటువంటి తీరు ఈ చిట్టమూరు మండలానికి ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఈ చిట్టమూరు మండలంలో ఉన్నటువంటి 24 పంచాయతీల్లో రాత్రనక పగలనక మా నాయకుడు తిన్నటువంటి తీరు పల్లె ముద్ర. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవంగా పిడికిలు బిగించి గణపతి కిషోర్ నాయుడు గారు ఈ మండల అధ్యక్షుడిగా ఉండాలి, ఈ పార్టీ మరింత ముందుకు సాగాలి, తెలుగుదేశం కార్యకర్తలందరికీ న్యాయం జరగాలి అనే నినాదంతో మా నాయకుని ఎన్నుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి కిషోర్ నాయుడు గారికి అనుబంధ కమిటీలు మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కమిటీలు ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు. చాలా సంతోషకరం. ఎందుకంటే 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాము, 1 ఏడాది పూర్తయింది మన పార్టీ వచ్చి. ఏడాది పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ మండలంలో సజావుగా ఎన్నిక జరిగింది. మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు అయితేనేమి, అనుబంధ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పూర్తి కమిటీ సూచన చేయడం జరిగింది. కాబట్టి ఎన్నిక కాబడిన ప్రతి ఒక్క ప్రతినిధికి మేము తెలియజేసేది ఏంటంటే పాత కార్యకర్తలను కొత్త కార్యకర్తలందరినీ కలుపుకొని పనిచేయాలని సూచించాము. ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ మండలంలో ఇంత సజావుగా ఎన్నిక నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారాలు. ఈరోజు సంస్థాగత ఎన్నికల గూడూరు పరిశీలకులుగా ఉన్నటువంటి శివకోటారెడ్డి గారికి, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా యొక్క అభినందనలు. ఈరోజు మనం చిట్టమూరు మండలం అధ్యక్ష కార్యదర్శులు అయితేనేమి, అనుబంధ కమిటీలు అన్నీ నిర్వహించుకోబోతున్నాము. ఈ కమిటీలో ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు అయితేనేమి, కార్యదర్శులు అయితేనేమి, అనుబంధ సంస్థ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, కార్యనిర్వాహక మొత్తం కమిటీలు పనిచేసే వ్యక్తులకు, అలాగే
ప్రతి మీటింగ్కి తప్పనిసరిగా వచ్చి పార్టీ కోసం కృషి చేసే వ్యక్తులను నియమించుకోవాలని నేను కోరుచున్నాను. ముఖ్యంగా ఈ చిట్టమూరు నియోజకవర్గం, చిట్టమూరు మండలంలోని అన్ని కమిటీలు ఈరోజు వేయడం జరుగుతుంది. మీ అభిప్రాయాలు తేటతల్లంగా బహిరంగంగా చెప్పచ్చు. ఏ కమిటీలైనా, మండల కమిటీ కానీ, తెలుగు యువత కానీ, తెలుగు రైతు కానీ, మహిళా కమిటీ కానీ, ప్రతి కమిటీలు కూడా స్పష్టంగా మీరు మీ కార్యకర్తల మనసులో ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పండి. పెద్దలు శివకొండారెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నాం కాబట్టి ఎటువంటి నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గౌరవనీయులు చిత్తూరు జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్, అదేవిధంగా రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు శివకొండారెడ్డి గారికి, అదేవిధంగా చిట్టమూరు సంస్థాగత ఎన్నికల అధికారికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు జమీర్ భాషా గారికి, అదేవిధంగా వేదిక నలకించిన కుటుంబ మండల నాయకులకి అందరూ కూడా పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వారు సూచన మేరకు, అదేవిధంగా గూడూరు శాసనసభ్యులు మనకందరికీ దిశాదేశ పెద్దలు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు యొక్క నూతన మండల మరియు అనుబంధ సంస్థ కమిటీల ఎన్నిక ఈరోజు చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం జరగడం జరిగింది. దాంట్లో భాగంగా మళ్ళీ ఎమ్మెల్యే గారి సూచనలతో, ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో, ఎమ్మెల్యే గారి ఆలోచనలతో తిరిగి మళ్ళీ పాత వారే కొంతమందిని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. గతంలో 5 సంవత్సరాలు ఎన్నికల్లో కష్టపడ్డారు. పోలీస్ కేసులు అయితేనేవి, అదేవిధంగా అప్పుడున్న వైకాపా ప్రభుత్వంలో పడ్డ బాధలు అయితేనేవి అన్నీ కూడా ఆయన మనసులో ఉంచుకుని తిరిగి ప్రతి దగ్గర కూడా పాత కమిటీలు ఉంటే మంచిదైన ఒక సూచన మాత్రమే, ఎమ్మెల్యేగా సూచనతో మాత్రమే మేము మళ్ళీ మా సంబంధించిన చిక్కమండలంలో మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కూడా ముందుగా చర్చించి, అదేవిధంగా మండలంలో ఉన్న గ్రామ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో స్వయంగా మేమే మాట్లాడి తిరిగి మళ్ళీ మాకు అవకాశం కల్పించండి, ఈ అవకాశం మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు మీకోసం సర్వీస్ చేస్తామని మీ అందరూ కూడా మనస్ఫూర్తి కోరడం. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ఓటింగు అనేది లేకుండా అందరూ సమిష్టిగా ఓపెన్గా ఒక్కసారిగా మా పేర్లు చెప్పి అదేవిధంగా చేతులెట్టడం నిజంగా చిట్టమూరు మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎక్కడో దగ్గర తప్పులు చేస్తుంటాం. అంటే కొన్ని ఉన్న నియమ నిబంధనల పట్ల ఎక్కడో దగ్గర మేము కొన్ని తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క సంస్థాగత ఎన్నికల ప్రక్రియ గురించి వాళ్ళకి అర్థంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, అదేవిధంగా గూడూరు శాసనసభ్యులు పాసి సునీల్ కుమార్ గారి సూచనలతో ఈరోజు ఇక్కడికి గూడూరు నియోజకవర్గ పరిశీలనగా మనకందరికీ తెలిసిన వ్యక్తి, ఈ మండలకి అందరికీ కూడా సుపరిచితులు, పెద్దలు, అదేవిధంగా మాజీ చిత్తూరు గ్రంథాలయ చైర్మన్, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి పెద్దలు శివకొండారెడ్డి గారిని, అదేవిధంగా మన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి రాపూర్ నుంచి కూడా పెద్దలు షేక్ జమీర్ భాషా గారిని కూడా మన మండలానికి అభివృద్ధి జరిగింది. ఈ యొక్క వాళ్ళ సూచనతో కూడా మన యొక్క మండలంలోని అన్ని కమిటీలు వేసుకునే విధంగా కూడా వాళ్ళ యొక్క సూచన సలహాలతో కార్యక్రమానికి ఇచ్చిన వాళ్ళకందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు అందరూ కూడా ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని పెద్దలు శివకొండారెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. జమీర్ భాషా గారు మొట్టమొదటి మాకు అసలు కోరుతాం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా మనసులో పెట్టుకోకుండా పార్టీ అయితే టీకప్లో తుఫాన్ అనే చిన్న సమస్యలు పోతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ తిరిగి సమీక్షతో అందరూ వచ్చి ఈరోజు యొక్క ఎన్నికల్లో పాల్గొని మాకు సహకరించి మళ్ళీ మమ్మల్ని నన్ను అధ్యక్షులుగా ప్రధాన ఉన్నారావు కానీ, అదేవిధంగా ఎస్ఎస్ఎల్, పిసిసిఎల్, మైనార్టీ సెల్, తెలుగు రైతు, ఐటీడీపీ, తెలుగు మహిళ అన్నింటిలో కూడా మమ్మల్ని ఎన్నుకోవడం నిజంగా మాకందరూ కూడా అదృష్టం. ఖచ్చితంగా మేము ఈ 2 సంవత్సరాలు కూడా తిరిగి నేను ఒక రాష్ట్ర పార్టీ కూడా సూచనలు అడుగున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఏదైనా మంచి పదవి ఒకటి ఇవ్వండి రాష్ట్రంలో నామినేట్ వస్తుంది. పెద్దల పరిశీలకులు శివకొండారెడ్డి గారు కూడా రాష్ట్ర
రాష్ట్ర పార్టీకి వినతించాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను చేసిన సర్వీసు గతంలో చేశాను, మూడోసారి ఎన్నిక ద్వారా మూడోసారి మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోవడం. అయినా పార్టీ ఏ పదవి ఇచ్చినా కూడా కన్స్ట్రక్షన్లో పనిచేయడం మా బాధ్యత. అయితే దాంట్లో భాగంగానే ఇది మా కోరిక కూడా కొన్ని ఉంటే ఆ కోరిక మేము పార్టీ ముందు పెట్టాం. ఖచ్చితంగా అలాంటిది ఏదన్నా వస్తే మంచిదని కూడా మీ అందరి సహాయ సహకారాలను కోరుకుంటూ, మరి రేపు ఈ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏ గ్రామాల్లో ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, తెలుగుదేశం పార్టీ కోసం పోలీస్ కేసులు పెట్టుకొని అదేవిధంగా గ్రామాల్లో కార్యకర్తల్ని రక్షిస్తూ అభివృద్ధి కార్యక్రమం తోడ్పడుతూ ఎక్కడ కూడా కార్యక్రమం పిలుపునిస్తే ఆ కార్యక్రమం సంపూర్ణంగా పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా పాల్గొనే నాయకులు దిగ్విజయం చేస్తుంటారు. ఆ నాయకుని ఏ పరిస్థితుల్లో గ్రామాల్లో మర్చిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని గ్రామాలు ఆయన పదవి వచ్చినా కూడా ఈ 2 సంవత్సరాలు ఆయన్నే కొనసాగించాల్సిందిగా మనం అందరం కోరుతున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వ నిబంధనలు అందరికీ అన్ని ఫలాలు అందాలి కాబట్టి ఆయన ఉంటేనే అందరికీ అన్ని ఫలాలు అందుతాయి. ఎందుకంటే ఒక మనిషి అది బీసీ కాదు, ఎస్సీ కాదు, ఓసీ కాదు, ఎవరిచ్చినా కూర్చొని పెట్టి సమాధానం చెప్పి ఈ విధంగా చేసుకోండి లేదు అలాంటి విధంగా మనం పోతే మన పని అవుతుందని చెప్పి అక్కడ పోయి వాడు పని చేయించి వచ్చేదాకా వదులుకునే వ్యక్తి కాదు కిషోర్ రెడ్డి గారు. అదేవిధంగా ఏ పనినైనా ముందు మన కార్యకర్తలకు అందాలా, వీడు ఎక్కువ కాదు, వీడు తక్కువ కాదు, ఆయనతో కూడా ఉండే వాళ్ళకి తక్కువగా కాకుండా ఆయనతో కాని వాళ్ళకి ఎక్కువ కాకుండా అందరికీ అన్ని గ్రామాలకి అన్ని పంచాయతీకి సమానంగా ఏ పనినైనా పంచి ఎంచిన మనిషి కిషోర్ రెడ్డి కాబట్టి ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ చిట్టమూరు మండలంలో అన్ని కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా చిట్టమూరు మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు. మొట్టమొదటిగా ఇప్పుడు బాధ్యతలు ఈ రోజు నుంచి కొత్త కమిటీ బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. మీ ముందు ఉండేటువంటి బృహత్తర కార్యక్రమము స్థానిక ఎలక్షన్స్కి పోవాలన్నాము. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రభుత్వం చేసేటువంటి పథకాలని మనం ప్రజల్లో తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన నాయకులపై ఉంది. కొన్ని దగ్గరలో మనం చేసిన పనులు చెప్పుకోలేకుండా ఫెయిల్ అవుతా ఉన్నాం. మనం వేసిన రోడ్డు కానీ, మనం ఇచ్చిన నీళ్లు కానీ, మనం ఇచ్చిన ప్రతి ఒక్కటి ప్రజలకు చెప్పాలి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు ఇది చేశారు, మన గ్రామానికి చేశారు అని చెప్పుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలది, నాయకులది. చెప్పుకుంటేనే మనకి రేపు స్థానిక సంస్థల్లో ఇంకెక్కడైనా సమస్యలు ఉంటే కూడా, ఇంకెక్కడైనా చేయాల్సిన పనులు ఉంటే కూడా మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు చెప్పిన వెంటనే ఏ పనైనా ఇమ్మీడియట్గా చేస్తూ ఉన్నారు. ఈరోజు చిట్టమూరు స్టార్ట్ చేశాం. మధ్యాహ్నం కోట ఉంది, రేపు చిల్లకూరు ఫస్ట్ ప్రారంభం కాబట్టి దీన్ని అందరూ కూడా నా యొక్క రిక్వెస్ట్తో కూడా మీరందరూ కూడా పార్టీ మీద చేస్తూ మనస్పర్ధలు ఏదైనా ఉన్నా కూడా అందరూ సర్దుకొని మాట్లాడుకొని అన్ని కమిటీల్లో పార్టీలకి ఎవరైతే కష్టపడగలుగుతారు, ఎవరు ఎల్లకాలం ఉండాలని ఏం లేదు. నేను కానీ ఇంకోటి కానీ కష్టపడే వ్యక్తులు మీరే కూర్చోండి, మీరే మాట్లాడుకోండి. ఎవరికి అవకాశం ఎవరైనా పక్షంలో ఇంకో దాంట్లో అవకాశం ఇద్దామని చెప్తాం. ఇప్పుడే మనం మనస్పర్ధలు పెట్టుకొని పార్టీని మాత్రం డ్యామేజ్ చేయద్దండి. ఎవరు కానీ ఒక కమిటీలు కాదు ఇంకో దాంట్లో ఇద్దాం. అన్ని కమిటీలు శాశ్వతంగా కరెక్ట్గా పనిచేసే వ్యక్తులను ఎన్నుకున్నాం. నిర్మమాటంగా మాకు అభిప్రాయం చెప్పవచ్చు. మీరందరూ కూడా అందరి అభిప్రాయం కూడా తీసుకుంటాం. మేము ఒక్కరి మీద ఉంటాం, అబ్జర్వేషన్ ఉంటాము. మీ అభిప్రాయం కూడా చెప్పండి. మా పార్టీ అధ్యక్ష కార్యదర్శి ఎన్నుకున్నా కూడా మీరు మీ అభిప్రాయం చెప్పండి. ప్రతి ఒక్కరు తింటాం. ఇది మేము పార్టీకి చెప్పాల్సిన బాధ్యత మాది, చెప్తాం. కానీ కొంచెం అందరూ కూడా యువత కూడా ఉండాలి. సమస్య లేని ఊరు ఉండదు, సమస్య లేని గ్రామం ఉండదు. ఆ సమస్యలను కూడా మన నాయకులు కూడా ప్రతి చోట్ల కూడా ఏంటంటే ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఎక్కువైనాయి. గతంలో 30-40 సంవత్సరాల క్రితంలో ఒక్కొక్క ఊరికి పోయి నాయకుడిని పెట్టాలంటే నానా తంటాలు పడి పెట్టేవాళ్ళం. సర్పంచ్గా నిలబడాలంటే వాడి ఇంటికి పోయి 4 రోజులు సేవ చేస్తే కానీ ఇప్పుడు సర్పంచ్గా వచ్చే బాధ్యత లేదు. ఇప్పుడు ప్రతి ఊరికి లీడర్షిప్ రామారావు పుణ్యం అంటూ తెలుగుదేశం ప్రభుత్వం 83లో పెట్టిన మొదలుకొని ఈ నాయకత్వ ప్రత్యక్ష లక్షణాలు ఎక్కువైపోయాయి. ప్రతి ఊళ్ళో నాయకులు తయారయ్యారు, అన్ని గ్రామాల్లో కూడా. అందువల్ల అంటే కొన్ని దగ్గర మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. దాన్ని ఇమీడియట్గా ఎక్కడైనా కూడా మనందరం ఒకే కుటుంబ సభ్యులు, మనందరి ఉద్దేశం ఒకటే ఉండాలి, తెలుగుదేశ కుటుంబం సభ్యులము. అంతేగాని ఒక గ్రామంలోనే నేను
నేను ఆ పార్టీ, నువ్వు ఆ పార్టీ, మన ఇద్దరి మధ్యలో వేరే వాడు చిచ్చు పెడితే దానికి లొంగిపోయి వేరే వాడు వేరే విధంగా చేసుకుంటున్నాం. ఇవన్నిటికీ కూడా స్వస్తి పలికి ఈ రోజు నుంచి అందరూ అకంఠిత దీక్షతో చాలా చక్కగా చేసుకున్నారు ఎలక్షన్. ఒక మన మండలం యొక్క బాధ్యత కానీ బయట జిల్లాలో కూడా చిత్తమూరు మండలం అంటే ఒక రికగ్నైజేషన్గా ఫస్ట్ చేశాము. ఈరోజు మనం స్థానిక సంస్థాగత ఎన్నికల్లో చాలా చక్కగా చేశారు అందరూ కూడా. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ పార్టీని సుభిక్షంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారి నాయకత్వంలో సుభిక్షంగా నడిపిస్తారని ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా అధ్యక్షుల వారికి కూడా చెప్పాను. కొంతమంది ఏంటంటే ఫోన్ చేస్తే ఎత్తడని కూడా చెప్పారు. ఫోన్ చేసి ఎత్తకపోతే కూడా చెప్పాడు. దానికి కూడా ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఎవరు ఎత్తలేను, నేను కూడా ఇమీడియట్గా ఎత్తలేను, కానీ మనకు 5 నిమిషాలు 10 నిమిషాల్లో చేస్తాను. అదేవిధంగా అధ్యక్షుల వారు కూడా అందరితో స్పందించి ఎదుటి వారు చెప్పే బాధను మనం ఖచ్చితంగా విని మనం చేసేదే చేయింది సెకండరీ థింగ్. అది వాళ్ళు చెప్పే బాధని మీ అందరూ నాయకులు కూడా వింటేనే సమస్య కొంతవరకైనా సాల్వ్ చేయగలుగుతారు. విని పార్టీని ముందుకు నడిపిస్తూ సర్వతోముఖాభివృద్ధిగా తెలుగుదేశం పార్టీని చిరస్థాయిగా చిత్తమూరు మండలంలో నిలుపుతారని మీ అందరినీ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా నాయుడుపేట మునిరత్నం నగర్ లో ఏర్పాటు చేసిన గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట కార్యక్రమంలో పాల్గొన్న సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే విజయశ్రీ ఆ ప్రాంత ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఎప్పటి నుండో మునిరత్నం కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్న అనేక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన అక్కడి ప్రజలు వాటిని పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానంటూ ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. సార్ ఇప్పుడు మేము కంప్లైంట్ చేయలేదంటే ఆ పక్క వస్తున్నాయి, సరే ఈ పక్క నీళ్ళు అందకు రాలేదని చెప్పేసి మేము కూడా గమనైపోయినాం. వీళ్ళకి కూడా తప్పుందమ్మా. అది ఏం చేయాలంటే అటు 3 గంటలు ఇటు 3 గంటలు ఇవ్వాలంటే ఒక వాల్ వేయాలి. వాల్ వేసి చెక్ వాల్ అటు ఆపేసి ఇటు వదలొచ్చు. అది చెప్పాము, ఇవాళ రేపట్లో చేసేస్తారు. వస్తాయి హ్యాండ్ బోర్ వేద్దాం. అది 1 lakh అవుతుంది. పడుతుందా? రెండింటి పనికి వస్తాయా? వస్తుందమ్మా. పెన్షన్ వస్తుందా? పెన్షన్ రావట్లేదా? రేషన్ కార్డు మార్చారా? రేషన్ కార్డు ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. అవి వెళ్ళిపోయి తర్వాత మన ఇప్పుడు కొత్తగా అప్లై చేశారా? యాడ్ చేసింది మనకు కొట్టేసిన మేడం. ఇంకొక టైం పడుతుంది ప్రింటింగ్ వచ్చేటికి. 1 month టైం పడుతుంది. వచ్చిన తర్వాత మీకు ఇచ్చేస్తారు. 4000 వస్తుందా? ముందు అది అంత రాలేదు కదా, ఇప్పుడు 4000 ఇస్తున్నారు పెన్షన్. ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? రమ్మనండి, జాబ్ మేళా కండక్ట్ అవుతుంది. లేకపోతే రెజ్యూమ్ తీసుకొని రమ్మనండి, మనం పెట్టిద్దాం. నేను ఎమ్మెల్యే గారికి ఫార్వర్డ్ చేస్తాం. ఎమ్మెల్యే గారు చూస్తారు. ప్రయత్నాలు చేయండి. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా మగపిల్లలు ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు వస్తాయి. ఇంటికి ఎవరు రారు కదా, చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళే బయటకు వచ్చి ఉద్యోగాలు ఎత్తుకునే ప్రయత్నం చేయాలి. మీ వారికి పెన్షన్ రావట్లేదా? 60 దాటిందా? ఆధార్ లో ఉందా 60 అని? అది ఆధార్ లో తక్కువ ఉంటే అప్పుడు మీరు రాసుకునేటప్పుడు రేషన్ కార్డు ఉందా? రేషన్ 11K ఉంది. 11K ఉంది. షాక్ కొడుతుంది అంటే ఏం కాదు తీరా అని అతను దబాయం చేసేవాళ్ళకి అట్లోడు ఆడ పోయి పని చేసేది. అది తగిలి అబ్బాయికి ఆ చెయ్యి మైన అంటే చనిపోవాల్సింది. వాళ్ళ తల్లిదండ్రులు అప్పు సొప్పు చేసి 40 లక్షలు 50 లక్షలు దాకా ఖర్చు పెట్టి ఇచ్చేసాడు. అది అంటిస్తే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో మేనేజ్ చేసుకుని గవర్నమెంట్ వాళ్ళ మీద ఏమి కేసు రానియకుండా ఇచ్చేసాడు. అప్పటికి నేను చాలా వరకు పోరాడాము. 2 మాటలు 3 మాటలు వచ్చి చూసారు. ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం చేస్తాం కానీ ఒక్క పని కూడా ఏమైనా అస్సలు కన్నా అన్ని ఆ కేసు అంటే ఉంది. అబ్బాయి మైండ్ అయినప్పుడు ఏ సంవత్సరం జరిగింది ఇది జరిగి కూడా ఒక 3 years అవుతుంది. 3-4 years అవుతుంది. ఎమ్మెల్యే గారికి ఇస్తే పని మేడం. పెన్షన్ కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవును ఇది పెన్షన్ కూడా ఇవ్వాలి కదా, ఏమి ఇవ్వకుండా కనీసం ఒక 10,000 రూపాయలు కూడా హాస్పిటల్కి 80,000 ఇంజక్షన్ ఇవ్వాలి. 1 లక్ష రూపాయలు అవుతుంది. ఏం చెప్తున్నారు మేడం? చాలా వరకు నేను ట్రై చేసి అప్లై చేసి అప్పుడు డిసేబుల్ పెన్షన్లు కొన్ని ఆపేసారు, ఇవ్వలేదు.
ప్లస్ గవర్నమెంట్ మళ్ళీ రెండోసారి గవర్నమెంట్ లో పెట్టారు పక్కన ఇల్లు రాలేదు స్థలం ఒకటే ఉంది. నా కాలనీకి పెట్టట్లేదు. రిజిస్ట్రేషన్ నాతో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేసి పట్టా కూడా ఇచ్చేసారు. ఇప్పుడు దాకా నాకు ఇప్పుడు అప్లై చేసుకోండి, రాసి ఇవ్వండి, మనం ఫార్వర్డ్ చేసి పెట్టిద్దాం. శ్మశాన వారైతే అర్జీ రాయండి, ఎమ్మెల్యే గారికి రాయండి అర్జీ. ఇక్కడ అర్జీలు పరిష్కారం అని చెప్పి ఎమ్మెల్యే గారు కాంబాక్స్ లో అర్జీ రాసి సంతకం పెడితే మనం చూద్దాం. చిన్న పార్క్ అంటే అంగన్వాడీ పిల్లలు చిన్న పిల్లలు కదా, స్కూల్ పెట్టుకొని పడిపోతారు. ఈ ఏరియా వేరే వల్ల ఇది కూడా మందేనమ్మా. ఆట వస్తువులు కొన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందమ్మా. మన స్పోర్ట్స్ మినిస్టర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాలిగోపురం దగ్గర ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవ కార్యక్రమం. యోగాంధ్ర 2027 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుంది. రైతుల చుట్టూ సమీక్షా సమావేశం నిర్వహించిన వ్యవసాయ అధికారి ప్రసాద్. చిట్టమూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గణపతి కిషోర్ నాయుడు ఏకగ్రీవం. పార్టీ కార్యాలయంలో సంబరాలు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ BCN న్యూస్.